అందరికీ జై భీమ్. సామాజిక స్పృహ కలిగినటువంటి మీ అందరికి కూడా మరోసారి జై భీమ్ తెలియజేసుకుంటున్నాను. మరి మీకందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో భారతదేశంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతదేశానికి ఒక దారి చూపించినటువంటి సృష్టికర్త అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పైన అమిత్ షా చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు పార్లమెంట్లో ఏవైతే ఉన్నాయో అవందరికీ తెలిసినటువంటి విషయమే. అంబేద్కర్ 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 ఈ పదాన్ని కాకుండా దేవుని పదాన్ని కనుక ఉచ్చరించినట్టయితే దాదాపు 7 సార్లు స్వర్గాన్ని రీచ్ అవుతారు అన్నట్లు మాట్లాడాడు. దాని తర్వాత దేశంలోనైతేనేమి వరల్డ్లో కొన్ని చోట్ల అజిటేషన్స్ కానీ ప్రొటెస్టులు కానీ అమిత్ షా దిగి వచ్చి కంపల్సరీ క్షమాపణ చెప్పాలి భారతదేశ సమాజానికి అన్నట్లు పోరాటాలు కూడా చేశాయి. అవన్నీ చూసాము. కానీ అమిత్ షా దాన్ని సమర్థించుకుంటూ అమిత్ షా పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, సంఘ్ పరివార్ అయితేనేమి, ఆర్ఎస్ఎస్ అయితేనేమి, వాళ్ళు దాన్ని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలని సమర్థించుకుంటూ అపోజిషన్ పైన అయితేనేమి, దళిత సంఘాల పైన అయితేనేమి, లాయర్ల పైన అయితేనేమి, సామాజిక కార్యకర్తలపైతేనేమి వాళ్ళపైన కౌంటర్ దాడులకు పాల్పడుతూ ఉన్నారు. ఇంకా అంబేద్కర్ గారిని కించపరిచే విధంగానే మాట్లాడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో అయితేనేమి, ఆడ ఈడ. మనమందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆర్ఎస్ఎస్ భావజాలం, మనువాద భావజాలం, వాళ్ళు ఎప్పటికైనా రాజ్యాంగాన్ని మార్చాలనే ఉద్దేశంతోనే వాళ్ళు అధికారం చేపట్టారు. గత 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు. ఎన్నో రాజ్యాంగ వ్యవస్థలను కూనీ చేస్తూ ఎట్టకేలకు వాళ్ళ అసలు రంగు పార్లమెంటులో బయటపడింది అమిత్ షా ద్వారా. ఇది అమిత్ షా చెప్పిన మాటలుగా మనం భావించకూడదు. ఆయన పనిచేస్తున్నటువంటి, ఆయన నడిపిస్తున్నటువంటి సంఘ్ పరివార్ నుంచి వచ్చిందిగా మనం భావించాలి. అది వాళ్ళ భావజాలం. అంబేద్కర్ అంటే ఓ ద్వేషం, రాజ్యాంగం అంటే అసహ్యం వీళ్ళకు. ఎందుకంటే వీళ్ళు ఒక మనువాద మతవాద మైండ్ సెట్తో కొన్ని ఏండ్ల తరబడి అణగారిన వర్గాలను అణిచివేస్తూ ఉన్నారు. అటువంటి అణగారిన వర్గాల నుంచి వచ్చినట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి ఒక దిగసూచిగా మారి ఈ కుల రక్కసిని కూకటి వేళ్లతో పికలింపచేశాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక విశ్వజ్ఞాని, ఏ యూనివర్సల్ ఐకాన్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ మనువాదులు అంబేద్కర్ని ఎంత చిన్నగా చేయాలనుకున్నా కూడా అది అయ్యే ప్రసక్తే లేదు. ఎందుకంటే అంబేద్కర్ గురించి మన దేశంలోనే కాదు, వివిధ దేశాల్లో అంబేద్కర్ గురించి స్టడీస్ అనేటివి మొదలయ్యాయి. అంబేద్కర్ ఐడియాలజీని యాప్ చేసుకుంటున్నారు. అంబేద్కర్ గురించి ఇంకా ఎన్నో తెలుసుకుంటున్నారు. మరొకటి ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, అంబేద్కర్ కేవలం బడుగు బలహీన వర్గాలకే కాదు, మైనారిటీలకు, ఓబీసీలకు, పేదలకు, అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేదలకు కూడా హక్కులను కల్పించినటువంటి వ్యక్తి. మరి ముఖ్యంగా మహిళలకు, అగ్రవర్ణాల మహిళలకు కూడా తను హక్కులను కల్పించాడు. అదందరూ మహిళలు కూడా అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే, ఈ మనువాదులు ఇలానే అంబేద్కర్ గారిని కించపరుస్తూ ఉంటారు. మనం వీళ్ళ నుంచి క్షమాపణ అవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేం కూడా, ఇంతవరకు చెప్పలేదు కూడా, నేను చెప్తాడని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు అధిక జనాభా ఉన్నటువంటి మనల్ని కులాల వారీగా, మతాల వారీగా మనలందరినీ విడదీస్తూ తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వీళ్ళు రాజ్యాధికార పీఠంపై ఉన్నారు. కావున నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనమందరం కలిసికట్టుగా పనిచేసి ఆర్గనైజ్డ్గా ఉంటే మనమే రాజ్యాధికారాన్ని మనం సాధించుకోవచ్చు. అది ఇప్పుడే వస్తుందని నేను అనగానే, అట్లీస్ట్ ఇటువంటి సందర్భంలో మనమందరం ఏకమయ్యి కలిసికట్టుగా పోరాడి, అవును మనకు మీడియాస్ లేవు, సంస్థలు పెద్ద పెద్ద సంస్థలు లేవు మన వాయిస్ని వినిపించడానికి. అట్లీస్ట్ మీకున్న మాధ్యమాల్లో అంబేద్కర్ ద్వారా మీరు హక్కులు పొంది ఉంటే
అంబేద్కర్ గారి ద్వారా మీరు చదువుకొని ఉంటే, అంబేద్కర్ గారి ద్వారా మీరు జాబ్స్ చేస్తుంటే, అంబేద్కర్ ద్వారా మీరు ఏదైనా పదవులు పొంది ఉంటే, ఇవి ఏవైతే మీరు చేస్తా ఉన్నారో, మీరందరూ పే బ్యాక్ టు ద సొసైటీ అన్నట్ల మీ యొక్క వాయిస్‌ని మీ సర్కిల్‌లో మీరు వినిపించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మనం ఎప్పుడైతే మన వాయిస్‌ని మనం వినిపించమో, ఇదొక ఆపర్చునిటీ వాళ్ళకు ఏర్పడుతుంది. ఇంకా మన పైన ప్రతిదాడులు చేస్తా ఉంటారు. దాడులు చేస్తా ఉంటారు. ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందంటే, ఒక విధంగా చెప్పాలంటే రాజ్యాంగాన్ని ఎత్తేసి, మనువాద రాజ్యాంగాన్ని తీసుకొనొచ్చి అంబేద్కర్‌నే భారతదేశ చరిత్ర నుంచి చెరిపేయాలనుకుంటున్నారు. బట్ ఒక విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటంటే, భారతదేశం ఉన్నంత వరకు అంబేద్కర్ గారి పేరుని ఎవరూ చెరిపేయలేరు. ఆయన వేసినటువంటి ముద్ర అటువంటిది. భారతదేశం గర్వించదగ్గ బిడ్డ అంబేద్కర్. భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పంచినటువంటి వ్యక్తి అంబేద్కర్. అంబేద్కర్ భారతదేశానికి ఒక ఆత్మ లాంటివాడు. అంబేద్కర్‌ని ఎవరూ తీసేయలేరు. అంబేద్కర్‌ని ఎంత కించపరిచినా, ఎంత తొక్కేయాలని చూసినా, అంబేద్కర్ పదింతలు, వందింతలు, 10,000 రెట్లు పైకి ఎదుగుతాడే కానీ, ఆయన ప్రతిమ ఏం మాత్రం తగ్గదు. ఎవరు అంబేద్కర్‌ని తగ్గించే ప్రసక్తే లేదు. అంబేద్కర్ ఎక్కడ తగ్గేవాడే కాదు. ఇంకోటి ఏంటంటే, ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఈ మనువాద పార్టీలకు సపోర్ట్ చేస్తూ, ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు దాన్ని ఖండించకుండా మౌనం వహిస్తూ, కేవలం ఎలక్షన్ల టైంలో మన కాడికొచ్చి అంబేద్కర్‌కి పూలమాలలేస్తారు, పాలాభిషేకాలు చేస్తారు. ఒకసారి ఎలక్షన్లు అయిపోయినాక అదే అంబేద్కర్ విగ్రహాన్ని వాండలైజ్ చేస్తూ ఉంటారు, ధ్వంసం చేస్తూ ఉంటారు. సో మనమందరం గుర్తుపెట్టుకోవాలి, ఎవరు మన వాళ్ళు, ఎవరు అవతల వాళ్ళని. ఈ రాజకీయ నాయకులు 2 నాలుక ధోరణి మనం గమనించొచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూడండి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. బీసీ అని చెప్పుకుంటాడు. చాయ్వాలా నుంచి ప్రైమ్ మినిస్టర్‌కి ఎదిగాడు అంటాడు. ఇది కేవలం పాసిబుల్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వల్లనే అంటాడు. బట్ అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అతని ప్రాణ స్నేహితుడైనటువంటి అమిత్ షా, అతని క్యాబినెట్లో ఉన్నటువంటి హోంమంత్రి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మాత్రం దాన్ని ఆయనను ఖండించడు, తను ఏం మాట్లాడాడు, మౌనం వహిస్తాడు. సో ఈ 2 నాలుకల ధోరణి ఉన్నటువంటి రాజకీయ నాయకులను మనం టైంలో రాజ్యాంగబద్ధంగా బుద్ధి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మనం మౌనం వహిస్తే ఈ రాజ్యాంగాన్ని కూని చేయాలనుకున్నటువంటి మత ఛాందసవాదులు, ఫ్యాసిస్ట్ ఫోర్సెస్, తర్వాత ఈ మనువాద భావన కలిగినటువంటి వాళ్ళు పేటరేగిపోతారు. కావున మనమందరం వాయిస్ వినపడాలి. ఇంకో విషయం ఏంటంటే, మనం కులాల వారీగా, మతాల వారీగా, ఉపకులాల వారీగా ఈ కొట్లాటలు చేసుకుంటూ పోతూ ఉంటే, వాళ్ళేమో మంచిగా దర్జాగా రాజ్యాధికార పీఠం నుంచి దిగకుండా జాలీగా మనం కొట్లాడుకుంటుంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు రాజ్యాంగాన్ని. అధిక శాతం ఉన్నటువంటి మనం రాజ్యాధికారం ఎప్పుడు సాధిస్తామో అదొక పెద్ద ప్రశ్నార్థకంగా మారిపోయింది. కులం అనేది, కుల నిర్మూలన అనేది ఎంత మటుకు అన్ని రాజకీయ పార్టీలు చెప్తాయి కానీ, వాళ్ళ మేనిఫెస్టోలో ఉంటాయి కానీ, ఇన్ రియాలిటీ వాళ్ళు దాని గురించి ఏమీ చేయరు. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మతం అనేది వ్యక్తిగతం, మానవత్వం అనేది యూనివర్సల్. అది మనమందరం గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటేనే మనకు భవిష్యత్తు అనేది ఉంటుంది. ఒకవేళ రాజ్యాంగమే కనుక లేకపోతే మరి మనం చీకటి రోజుల్లోకి వెళ్ళిపోతాము. కావున మీకు అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే, సరైన సమయంలో ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అట్లీస్ట్ మనకు కొట్లాటలు ఉన్న 4 గోడల మధ్యలో చూసుకొని బయటికి మాత్రం ఏకమయ్యి ఏకతాటిపైన ఇటువంటి జరిగినప్పుడు ఖండిస్తూ మన పరిధిలో మనకున్నటువంటి నెట్వర్క్లో అట్లీస్ట్ మనం మాట్లాడుతూ ఉంటే ఎవరైనా అనేటానికి కూడా కొద్దిగా జంకుతారు, భయపడతారు. ఓకే, వీళ్ళు కలుసున్నారు అనుకుంటారు.
విభజించు పాలించు అనేటువంటి సిద్ధాంతాన్ని వీళ్ళు ముందటి నుంచే మన పైన రుద్దుతూ ఉన్నారు కొన్ని ఏండ్ల నుంచి. ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి పార్లమెంటు సాక్షిగానే అంబేద్కర్ని కించపరిచారు చూడండి. ఇట్లుంటుంది వీళ్ళది కథ. ఏమైనప్పటికీ మనమందరం కలిసికట్టుగా సమాజ నిర్మాణం కోసం అంబేద్కర్ గారు ఆశించినటువంటి రాజ్యాధికారం వైపు మనమందరం కూడా అడుగులు వేస్తూ ఒకరికొకరం తోడుగా ఉంటూ కలిసి ఈ పోరాటంలో మనమందరం ఏకం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ సమయంలో ఈ మధ్యకాలంలో నేను అంబేద్కర్ గారి పైన కొన్ని పాటలు వింటూ ఉంటే ఈ పాట బాగా రెలవెంట్గా అనిపించింది. సో ఈ పాటల నుంచి కొద్ది భాగం పాడి వినిపించాలని నేను అనుకుంటున్నాను. వెలివాడలో మాత్రమే వెలసర బొమ్మ, ప్రతి వాడలో నిలుపగలిగే యోధులేరమ్మా. ఒక వాడకే పరిమితమా అంబేద్కరుడు, ప్రతివానికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. అరే చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీం జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం అది పోరు ప్రవాహం. అరే మాకెందుకు మాది కాదు ఆ నినాదం అని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగ ప్రతిఫలాలు పొందుతూ జనం, అది అంటే ఏందనడిగే అవివేకుల దేశం. అరే జీవితాన్ని దారపోసినాడు రమణకై, అవమానాలను భవించే నిలిచెర బలమై. భావితరాల బతుకులను మార్చుట కొరకై, అణచబడిన వారి కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువులు ఆయన రాత, నువ్వు చేసుకున్న ఈ నౌకరీ ఆయన రాతే, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే. జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం అది పోరు ప్రవాహం. మిత్రులారా, మరొకసారి అందరికీ జై భీం, జై భారత్. కలిసుంటే మనం నిలబడతాం, అదొకటి గుర్తుపెట్టుకోండి. అంబేద్కర్ ఆశయాలను మనం ముందరికి తీసుకుపోదాం. థ్యాంక్ యూ.